సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సైతం కోడిగుడ్లను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. అవసరమైన గ్యాస్ను సబ్సిడీపై ఇవ్వాలన్నారు. కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రేపు నిర్వహించబోయే కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని చిన్నన్న పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా, కనీస వేతనాలు ఇవ్వాలా, అట్లాగే అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వం కోడిగుడ్డును సప్లై చేస్తున్నదో, ప్రభుత్వ హాస్టల్స్కు ఏ మాదిరి వంట సామాగ్రిని సప్లై చేస్తున్నదో అదే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి కోడిగుడ్లను వంట సామాగ్రిని ప్రభుత్వమే సప్లై చేసి అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇచ్చి వంట గ్యాసుని సబ్సిడీ పైన ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం ఏంటంటే అంగన్వాడీలకు, ఆశాలకు, పోలీస్ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు అందరికీ యూనిఫామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఏదో ఒక కార్టూన్ దుస్తుల యూనిఫామ్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని